అందరికీ నమస్కారం. నిన్న మనం చూసాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ గురించి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడడం విన్నాం. ఇదంతా చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనపడతా ఉంది. శ్రీధర్ రెడ్డి గారికి ఎవరి మీదైనా ప్రేమ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక లాభం ఉండి తీరుతుంది. ఏ లాభం లేకుండా ఏమీ ఆయన ఒక్క పని కూడా చేయడు. ఆయన నేను మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విమర్శించారు కాబట్టే నేను మాట్లాడడం జరిగింది. నన్ను మాట్లాడినా నేను గమ్ముగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయి ఉండేవాడిని అని చెప్పడం జరిగింది. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, గతంలో రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి టికెట్ ఆశిస్తుందని ఒక రూమర్ వచ్చినప్పుడు నువ్వు అదే ఆఫీసులో మా అందరి ముందు ఏ విధంగా ఆమె గురించి, ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్ని నీచమైన మాటలు మాట్లాడావో మా అందరికీ తెలుసు. కారులో కూడా పోతూ పోతూ ఏం మాట్లాడావో పక్కనుండే విష్ణుకు తెలుసు. ఎంత నీచమైన పదజాలం నువ్వు వాడావంటే కనీసం మేము ఎవరికి పక్కన చెప్పుకోలేనంత నీచమైన పదజాలం నువ్వు వాడావు. సభ్య సమాజం ఆ పదజాలం వింటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. అవన్నీ చెప్పాలంటే మాకు కూడా సిగ్గుగా ఉంటుంది. ఆ మాటలు మేము మాట్లాడాలంటే కొద్దిగా సంస్కారం ఉండేవాళ్ళం కాబట్టి ఆ మాటలు బహిరంగంగా కానీ ఇలా 10 మందితో కానీ చెప్పే పరిస్థితి ఉండదు. అంతగా ఏం మాట్లాడావో చెప్పు, అబద్ధాలు చెప్తున్నావు అనే విషయంగాన నువ్వు మాట్లాడితే చెప్పాల్సి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు గాన అడిగితే నేను ఈ రోజైనా నేను చెప్పగలను, దానికి సాక్ష్యాలు కూడా చూపించగలను. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద నీకు అంత ప్రేమ ఎందుకు వలకపోస్తున్నావో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నువ్వు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు. ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు అవుద్ది నీకు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ కురిపించి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి చేసుకుంటే ఆ డబ్బులు నా ఖర్చు తప్పిపోద్ది, ప్రభాకర్ రెడ్డి గారు పెట్టుకుంటారని ఆ తలంపుతోనే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ చూపిస్తున్నావు. కానీ నీకు నిజంగా ఎవరి మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే నీవు అమిత స్వార్థపరుడివి. ప్రపంచంలో నీ అంత స్వార్థపరుడు నేను ఇప్పటికీ చూడలా. నీకేదైనా ఒక బెనిఫిట్ ఉంటుందంటేనే నువ్వు అవతల గురించి మాట్లాడతావు, అవతల గురించి సపోర్ట్ చేస్తావు. ఈ విషయం అలా ఉంచితే అనిల్ కుమార్ గురించి నువ్వు మాట్లాడావు. కార్పొరేటర్ టికెట్ నేను రూప్ కుమార్ యాదవ్ ఇప్పించాం మన వివేకానంద రెడ్డి గారితో మాట్లాడేయాలి. అయ్యా ఆ రోజు నీ స్థాయి ఏంది? ఆ రోజు నీ స్థాయి నువ్వు కార్పొరేటర్గా కూడా టికెట్ తెచ్చుకోలేని స్థాయిలో నువ్వు ఉన్నావు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి దగ్గర ఆ రోజు నువ్వు కార్పొరేటర్ టికెట్ కూడా తెచ్చుకోలేని స్థాయిలో ఉన్నావు నువ్వు అక్కడ. అలాంటిది నువ్వు ఇంకొకరికి కార్పొరేటర్ టికెట్ ఇప్పించే పరిస్థితి నీదా? ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ సుధాకర్ అక్కడ కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయినాడు. ఆ చనిపోయిన కారణంగా అనిల్ కుమార్ యాదవ్ అప్పుడే తన బీడీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని పిలిచి, అతనికి ఇష్టం లేకపోయినా అతన్ని పిలిచి ఆ రోజు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చందాలు దండామని చెప్తున్నాం. ఆ రోజు అనిల్ యాదవ్ మూలపేటలో ఉండే 1 ఎకరా స్థలం 40 లక్షలకు అమ్మి ఆ 40 లక్షలు మీ చేతిలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ఖర్చుల కింద. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు చందా తీసుకున్నామని చెప్తున్నావు. ఆ చందా అనిల్ కుమార్కి సంబంధం లేదు. నువ్వేమైనా అనిల్ కుమార్ పేరు చెప్పి నువ్వేమైనా తెచ్చుకున్నావేమో మాకు తెలియదు, అనిల్ కుమార్కి కూడా తెలియదు ఆ విషయం. తర్వాత చూస్తే 2009లో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెప్పావు నువ్వు వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇప్పించారని. నిజం. ఈ రోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ అదే చెప్తాడు, వివేకానంద రెడ్డి గారే నాకు ఆ రోజు టికెట్ ఇప్పించారని. టికెట్ ఇప్పించిన తర్వాత ఏం జరిగిందో నెల్లూరు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్కి వివేకానంద రెడ్డి గారికి మధ్యలో
గొడవలు పెట్టి అనిల్ కుమార్ యాదవ్ని పక్కకు తీసుకొచ్చావో నెల్లూరు ప్రజలంతా అందరికీ తెలుసు. ఈ స్టోరీ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా పార్టీ స్థాపించడం, ఆ పార్టీలో మీరిద్దరూ చేరడం జరిగింది. ఈ సందర్భంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారారు అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. తను ఉన్న కాంగ్రెస్లో నాకు పడదు అనుకుని బయటికి వచ్చి సొంతంగా రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి కడపలో 5 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలిచిన దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేదానికి నీకు అర్హత ఉందా శ్రీధర్ రెడ్డి గారు? మీకు అసలు అర్హత ఉందా? నువ్వు ఈ రోజు కూడా నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలా, ఇంకా శాసనసభ్యుడినే చెప్పుకొని తిరుగుతా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఏంది శ్రీధర్ రెడ్డి గారు ఈ విచిత్రం? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా పార్టీ పెట్టి ఈరోజు 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళా ఎన్నికల్లోకి పోయి ఎన్నికల్లో డంకా బజాయించి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు చెప్తున్నావు విజయసాయిరెడ్డి గారు 3 లక్షల ఓట్లతో ఓడిపోతారని. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ నెల్లూరు ఎంపీగా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నువ్వు ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు అంటే ఇలా ప్రభాకర్ రెడ్డి గారిని నమ్మించి ఆయన దగ్గర తృణమో పణమో డబ్బులు పొందాలనే నువ్వు ఈ మాటలు చెప్తా ఉన్నావు. ఇంకొక విషయం చెప్తున్నావు శ్రీధర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో రూరల్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోతున్నావు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎవరికి హాని తలపెట్టే మనిషి కాదు. నువ్వు చూస్తే నీ క్రైమ్ రికార్డు తీసుకుంటే చరిత్ర పుస్తకాలుగా చెప్పొచ్చు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీలో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత క్రైమ్ రేట్ ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, ఈరోజు క్రైమ్ రేట్ ఎంత ఉందో ప్రజలకి సాక్షాత్తు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమందిని అటెంప్ట్ మర్డర్ చేయించావు? ఇదో నా పక్కన ఉన్నాడు లక్ష్మీనారాయణని అటెంప్ట్ చేయించావు. ఆ కేసులో నాతో ఉండే పిల్లల్ని ఇరికిచ్చావు. నీ మాట కాదనిలేక ఆ రోజు జైలుకు కూడా పోవడం జరిగింది. నేను స్వయంగా 13 రోజులు జైల్లో ఉన్నా. నా పిల్లలు నాతో ఉండే పిల్లలైతే 70 రోజులు కూడా జైల్లో ఉన్నారు. అలాగే విష్ణు చిన్న పిల్లాడు అప్పటి నుంచి నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఏ పని చెప్తే ఆ పని, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి నీకు నమ్మకంగా పనిచేసిన అలాంటి విష్ణుని కూడా మద్దతు చేయించాలనే ప్రయత్నం మీరు చేయలేదా? విష్ణుని కూడా మీరు మద్దతు చేయించాలనే ప్రయత్నం చేశారు. ఎన్ని దెబ్బలు ఉన్నాయో బహిరంగంగా కనపడుతుంది ఆ పిల్లోడికి. అలాగే తిరుమల నాయుడు తెలుగుదేశం, అలాగే జమీన్ రైతు ఎడిటర్ ఆయన్ని డోలేంద్ర ప్రసాద్ని కొట్టిన విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తెలీదు. అదే రోజు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళే ఆ అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది నీ మీద. అలాగే ఇంకొక తెలుగుదేశం నాయకుడు అతన్ని కూడా నువ్వే స్వయంగా వెంబడించి కారులో అతని బైక్ కాల్ చేసి అతన్ని కూడా మాతంగి కృష్ణ అనే ఆ వ్యక్తిని కూడా మర్డర్ చేయాలనే ప్లాన్ చేశావు. అతను కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కౌంటర్గా నీ సొంత వ్యక్తిని నువ్వే కొట్టి రాజానాయుడు, పెంచల్ నాయుడు ఇలాంటి వాళ్ళు కొట్టారని చెప్పి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించడం జరిగింది. ఇలా నీ చరిత్ర తీసుకుంటే, నీ క్రైమ్ రికార్డ్స్ తీసుకుంటే పుస్తకాలు రాయొచ్చు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఒక కల్మషం లేని వ్యక్తి, ఒక మంచి కోరే వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే నీలాంటి వాడిని గెలిపించుకుంటే మళ్ళా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రావణ కాస్తలాగా మారిపోతుంది. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా
ప్రతి ఒక్కరూ భయపడుతూ తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే చెప్పావు ఈరోజు దండకాల గురించి. స్వామి, దండకాల స్వామి, చందాల స్వామి అంటే ఎవరికైనా తమరి పేరు గుర్తొస్తుంది. దండకాల్లో మెగాస్టార్ బిరుదు ఇవ్వాలంటే నీకే ఇవ్వాలా? దండకాల్లో ఏదన్నా పోటీ చేసి ఏదైనా అవార్డు పోటీ పడితే ఆస్కార్ అవార్డు కూడా పొందగలిగే స్థాయిలో మీరుంటారు. ఆస్కార్ అవార్డు మీకే వస్తుంది దండకాల్లో. ఇంకా చెప్తా ఉన్నావు ఏదో ఇసుక మాఫియా అని. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, లిక్కర్ షాపులు వేసేదానికి, బ్రాందీ షాపులు బ్రాందీ టెండర్ వేసేదానికి ఒక్కొక్క బారు ఓనర్ దగ్గర ఎంత దండావో మా అందరికీ తెలుసు. ఇసుకలో మొట్టమొదట ఎంత సంపాదించావో మా అందరికీ తెలుసు. అలాగే గ్రావెల్లో కూడా ఎక్కడెక్కడ గుంటలు తవ్వి ఎక్కడెక్కడ ఏ విధంగా సంపాదించావో ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసు. నువ్వు అనవసరంగా ఒకరి మీద అబాండాలు వేస్తే నెల్లూరు రూరల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వామి, నీకు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. కానీ నీ మీద చందాలకి, దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి పోటీ పెడితే మాత్రం నువ్వు ఆస్కార్ అవార్డు కానీ ఏ పెద్ద అవార్డు ఉంటుందో ఆ అవార్డు గెలుచుకునేదానికి నువ్వే సరైన వ్యక్తి అని చెప్పి మా ప్రగాఢ నమ్మకం, రూరల్ ప్రజల నమ్మకం కూడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నీతో మాట్లాడితే అసలు ఎదురుగా ఉండే వాళ్ళ చిప్పులు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ పడలేదని బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు ప్రజలకి సురక్షితమైన పాలన ఇస్తూ ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా శ్రీధర్ రెడ్డి గారు? విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? విజయసాయి రెడ్డి గారిని 2 ప్రశ్నలు అడుగుతానన్నావు. మేము అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలవా? ఈరోజు ముందు ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పి నువ్వు తర్వాత ఎవరినైనా విమర్శిస్తే బాగుంటుంది. మన కింద ఉండే నలుపు మనకు తెలియకుండా ఎదురుగా ఉండే వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు శ్రీధర్ రెడ్డి గారు. అలాగే ఈరోజు చెప్తా ఉన్నావు, ముస్లిమ్స్ మీద నాకు అమితమైన ప్రేమ అని చెప్తున్నావు. ఆ ముస్లిమ్స్కి నువ్వు ఎంత ద్రోహం చేశావో తెలియని విషయం ఏం కాదు. అజీజ్ పాపం మాజీ మేయర్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక మేయర్గా మైనారిటీ వ్యక్తిని పెట్టాలని నిర్ణయించి అజీజ్ని సెలెక్ట్ చేస్తే ఆ అజీజ్ దగ్గర మేయర్ అయిన తర్వాత ఆ అజీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చదువుకున్న వ్యక్తి, ఒక మేయర్గా ఎలివేషన్ వచ్చింది, 10 మందిలోకి పోగలిగిన వ్యక్తి, 10 రూపాయలు డబ్బులుండే వ్యక్తి, ఇతను ఎక్కడ రెండోసారి నా టికెట్కి అడ్డం వస్తాడని చెప్పి అతన్ని తెలుగుదేశం పార్టీలోకి పంపించి అతని గొంతు కోసింది నువ్వు కాదా? అలాగే ఎంతమంది ముస్లిమ్స్ని, ఫయాజ్ అనే విలేకర్ని ఏ విధంగా దుర్భాషలాడారో నువ్వు మొత్తం నెల్లూరు రూరల్ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాగే స్వయంగా నేను తీసుకొచ్చాను రహీంని మీకు క్షమాపణ చెప్పించేదానికి. అలాంటి రహీంని నా కళ్ళ ముందే కొట్టించావు నువ్వు. అల్లా బక్స్ని కొట్టించావు. ఎంతమందిని ఇలాగా ముస్లిం మైనారిటీస్ని ఎంతమందిని కొట్టించావో మా అందరికీ తెలుసు. అలాగే నేను చెప్తున్నా, యాదవులు అనిల్ కుమార్ యాదవ్ మీద 2019లో అతన్ని ఓడించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో మాకు తెలుసు. నీకెందుకు యాదవుల మీద ద్వేషం, అనిల్ కుమార్ మీద ద్వేషం ఎందుకు? నీకంటే ముందు, నీకంటే చిన్నవాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు 2009లోనే. 2014లో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యాడు. 2019లో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యి మళ్ళా మంత్రి అయ్యాడు. అందుకోసం అతని మీద ఈర్చె నీకు.
ఆ 2019లో అతను గెలిస్తే మంత్రి అవుతాడనే విషయం నీకు తెలుసు. అందుకోసమే 2019లో అనిల్ కుమార్ యాదవ్ని ఓడించేదానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో మా అందరికీ తెలుసు. కొన్ని కులాలకి వ్యతిరేకం అనిల్ అని చెప్పి ప్రచారం చేశావు. అనిల్ ఏ రోజు ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకునే హృదయం ఉన్న అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు ఎవరైనా అనిల్ కుమార్ ఒకరిని వేరే సీటుకి పంపించి ఈ సీటు ఖాళీ ఉంది, నీ ఇష్టమైన వ్యక్తిని పెట్టుకో అంటే తన భార్యనో తమ్ముడినో చెల్లెలో అక్కనో పెట్టుకునే పరిస్థితి. అలా అనిల్ చేయలేదు. ఒక మైనారిటీ వ్యక్తిని తనతో పాటు, ఒక సామాన్య వ్యక్తిని తనతో పాటు నడిచి వైఎస్ఆర్సీపీలో ఎదుగుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబెట్టాడు అని. సామాన్య ముస్లిం వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు అని. ఆ ముస్లిం మైనారిటీ నిలబడడం ఇష్టం లేక, అతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఇష్టం లేక పార్టీలో మారిన వ్యక్తుల్ని ఈరోజు వెనకేసుకొస్తున్నావంటే నీకు యాదవుల మీద కానీ, బీసీల మీద కానీ, ముస్లిం మైనారిటీస్ మీద కానీ ఎంత మాత్రం ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. శ్రీధర్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఖచ్చితంగా 30,000 ఓట్ల మైనారిటీతో ఓడిపోబోతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఈ విషయం కోడై కూస్తుంది. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, మీరు ఎన్ని కమలాసన వేషాలు వేసినా కూడా ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒక కథ చెప్పారు ఆగ్రాన, నేను కూడా ఒక కథ చెప్తా. అయితే మీలాగా యాక్షన్ చేయడం నాకు తెలీదు, ముక్కుసూటిగా మాట్లాడడం, ఉన్నట్టు చెప్పడమే. ఎవరో చెప్పావు పెళ్లి చేసుకోబోతే వెళ్ళిపోయినారని. నువ్వు పెళ్లి చేసుకున్నావు, 2 బిడ్డల్ని కన్నావు, కన్న తర్వాత పక్క చూపు చూసావు. ఇది మేలంటావా, అది మేలంటావా? ఇదే ఈరోజు నువ్వు ఏ పార్టీలో అయితే చేరావో ఆ అధినాయకుడు చంద్రబాబే నిన్ను ఒక రౌడీగా, ఒక గోండాగా అభివర్ణించడం జరిగింది. తెలీదా నీకు? ఆ విషయం నీకు తెలీదా? నువ్వు గోండావి, రౌడీ అన్న సంగతి చంద్రబాబు గారికి తెలీదా? ఆయన అవసరం, నీ అవసరం, అడ్జస్ట్మెంట్. ఈ విషయాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు మాత్రం మర్చిపోరు. వాళ్ళకి నీతో ఏ అవసరం లేదు. నిన్ను ఇంటికి పంపించేదానికి వాళ్ళు స్థిరంగా నిర్ణయించుకొని ఉండరు. నువ్వు ఇలాంటి డ్రామాలు ఎన్ని వేసినా కూడా వాళ్ళ నిర్ణయం మారదు. నువ్వు ఈరోజు కాళ్ళు పట్టుకుంటావు, రేపు అవసరమైతే జుట్టు పట్టుకుంటావు అన్న సంగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. చందాలు దండడంలో, దౌర్జన్యాలు చేయడంలో, అవతలి వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళ ఆస్తులు రాయించుకోవడంలో నువ్వు సిద్ధహస్తుడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే రోజుల్లో నిన్ను గెలిపించుకుంటే మా ఆస్తులకు కూడా సెక్యూరిటీ లేదనే విషయం ప్రతి ఒక్కరికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ప్రతి ప్రజలకి తెలుసు. కాబట్టి నిన్ను ఓడించేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఈ డ్రామాలన్నీ మానేసి రాజకీయంగా చేయి. నువ్వు రౌడీజం చేయవాక చెప్తా ఉన్నారు. మీరు ఫోన్లు చేస్తున్నారు, కొంతమందికి బెదిరిస్తున్నారు. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ చేస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాను, 40 రోజులే టైం అంటున్నావు. అదే 40 రోజులు నీకు కూడా టైం. 40 రోజుల తర్వాత నువ్వు ముసుకొసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. సిద్ధంగా ఉన్నారు నీకు ముసుకేయడానికి నెల్లూరు రూరల్ ప్రజలు. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు అవతల వాళ్ళ గురించి మాట్లాడే ముందు తమరేంటో, తమరే కిందున్న నలుపేంటో తెలుసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒక పాత స్నేహితుడిగా చెప్తున్నా.